బెట్టింగ్ యాప్లను నమ్మద్దు, లాభాలు రావు, పోవడమే ఉంటుంది కానీ రావడం ఉండదు. చదువుకున్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ గురించి తెలిసిన వాళ్ళు కూడా మోసపోతున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. నాన్న నేను చనిపోతున్నానని కొడుకు ఫోన్ చేస్తే ఆ తండ్రి మనస్సు ఎంత బాధపడుతుంది? అతని భార్యకు తన భర్త ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ఆమె పరిస్థితి ఏంటి? నాన్న ఇక ఉండడని తెలిస్తే ఆ చిన్నారిని ఓదార్చడం ఎలా? సరిగ్గా విశాఖపట్నంలో ఇదే జరిగింది. విశాఖలోని గాజువాక ప్రాంతానికి కొండా సుందర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఋషికొండలోని ఐటీ సెజ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సుందర్ వయసు 30 ఏళ్లు. ఉండేది పిఏ పాలెం. భార్య కూతురుతో కలిసి ఉంటున్నాడు. ఏప్రిల్ 14, 2024న ఉదయం నిద్ర లేచిన సుందర్ ముభావంగానే స్నానం చేసి రెడీ అయ్యాడు. బ్రేక్ఫాస్ట్ చేసి ల్యాప్టాప్ లంచ్ బాక్స్ పెట్టుకుని రెడీ కూడా అయ్యాడు. కూతురును పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. భార్యకు జాగ్రత్తలు చెప్పాడు. బాయ్ అంటూ నవ్వుతూ బయటకొచ్చాడు. కానీ తన మనసులోని బాధను భార్యతో పంచుకోలేకపోయాడు. ఎందుకంటే భార్య తాను చేసిన అప్పు విషయం తెలిస్తే కుప్పకూలిపోతుందని. అలానే ఇంట్లో బాయ్ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. కానీ ఆఫీస్కి వెళ్లకుండా బీచ్కి వెళ్ళి తండ్రికి వీడియో మెసేజ్ పంపాడు. ఆ వీడియోలో నాన్న నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నీకు ముఖం చూపించలేకపోతున్నాను, బెట్టింగ్ యాప్లో గేమ్స్ ఆడాను, 21 లక్షలు అప్పు చేశాను, ఎంత కష్టపడ్డా నేను తీర్చలేను, నా భార్య కుమార్తెను బాగా చూసుకోండి, నా కూతురునైతే బాగా చదివించండి, నేను చనిపోతున్నాను, నన్ను క్షమించండి నాన్న అని ఏడుస్తూ వీడియో పంపించాడు సుందర్. అంతేకాదు తన ఫోన్ బీచ్ రోడ్లో దొరుకుతుంది, తీసుకోమని కూడా చెప్పాడు. తండ్రి ఒక్కసారిగా ఆ వీడియో చూసి భయపడిపోయాడు. మరి ఏ తండ్రికి అలాంటి వీడియో చూస్తే భయం ఉండదు? మామూలుగా అయితే ఏ తండ్రి అయినా కుప్పకూలిపోతాడు. కానీ సుందర్ తండ్రి ధైర్యం తెచ్చుకొని వెంటనే 112కు కాల్ చేశాడు. తన కొడుకు పంపిన వీడియో గురించి పోలీసులకు చెప్పాడు. ఆ వీడియోను పోలీసులకు పంపించాడు. నా కొడుకును కాపాడండి సార్ అంటూ వేడుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించారు. వీడియో బ్యాక్గ్రౌండ్ ను గుర్తించారు. మరోవైపు ఫోన్ లొకేషన్ ను ట్రాక్ చేయాలని తమ సైబర్ టీంను అలర్ట్ చేశారు. మొత్తానికి భీమిలి బీచ్ రోడ్డు రామానాయుడు స్టూడియో దగ్గరలో ఉన్నట్లు గుర్తించి వెతికారు. ఇంతలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు సుందర్. ఏడుస్తూ బాధపడుతున్నాడు. పోలీసులు పరుగున సుందర్ దగ్గరకు వెళ్లి ఏడవద్దని సర్ది చెప్పారు. ధైర్యం చెప్పుకొచ్చారు. మీరు చనిపోవటం వల్ల అప్పులు తెరవు, మేం మీకు సాయం చేస్తామని ధైర్యం చెప్పుకొచ్చారు. దీంతో సుందర్ కుదుట పడ్డాడు. స్టేషన్కి తీసుకెళ్లి అతని తల్లిదండ్రులు భార్యను పిలిపించారు. అక్కడే కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు పోలీసులు. ఆ తర్వాత అతన్ని తండ్రికి అప్పగించారు. నేను నీకు అండగా ఉంటాను, ఇలాంటి అప్పులు చేయొద్దు, నేను అప్పులు తీర్చే దారి చూపిస్తాను, కానీ భార్య కూతురు కోసం బ్రతకాలని తండ్రి కూడా సర్ది చెప్పారు. ఆ తర్వాత అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు వేగంగా స్పందించి సుందర్ను కాపాడడంపై ప్రజలు అభినందనలు తెలియజేశారు. తన టీంను సిఐ బాలకృష్ణ సైతం అభినందించారు. అయితే ఈ బెట్టింగ్ యాప్లను నమ్మొద్దని ఎంత చెప్పినా ఎవరూ వినడం లేదు. వీటికి బానిసలవుతున్నారు. డబ్బులు రావడం అనేది ఉండదని చెప్పినా కూడా వినడం లేదు. ఒకసారి డబ్బులు వస్తే నిజమనుకుంటున్నారు. ఇలా బానిసలుగా మారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ కుర్రాడు గేమ్ ఆడేందుకు యాప్లో ఏకంగా 1 కోటికి పైగా లోన్ తీసుకున్నాడు. తన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయడంతో మోసం చేసేందుకు ₹1 కోటి ఇచ్చారు. 100కు ₹40 వడ్డీ. ఆ సొమ్ము తీసుకుని గేమ్ ఆడాడు. మొత్తం పోయాయి. దాదాపుగా 10 మంది వారి ఇంటి ముందు హంగామా చేయడంతో పరువుకు భయపడి వడ్డీ లేకుండా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఇలా యువత బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదిస్తామనుకోవడం మూర్ఖత్వం. ఎవరైనా ఉంటే ఎక్కడైనా మానేయండి. బెట్టింగ్ వలన డబ్బులు రావు, పోవడమే ఉంటుంది. అనవసరంగా అప్పులు చేయొద్దు. చివరకు ప్రాణాలు తీసుకుని కన్నవాళ్లకు కన్నీళ్లు మిగల్చొద్దు. మరి సుందర్ని కాపాడిన పోలీసులను తప్పకుండా అభినందించాలి. అంతకంటే ముందుగా సుందర్ తండ్రి సమయస్ఫూర్తే ఇక్కడ అతన్ని కాపాడిందని చెప్పాలి. వెంటనే పోలీసులు కూడా సమయానికి స్పందించారు. ఏమాత్రం ఆలస్యమైనా సుందర్ ఆత్మహత్య చేసుకునేవాడు. ఈ లోపే సమయానికి స్పందించి పోలీసులు అతన్ని కాపాడారు. తప్పకుండా వారికి సెల్యూట్ చేయాల్సిందే. మరి సిఐ బాలకృష్ణ గారి టీంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఆయన్ని తప్పకుండా అభినందించండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షమించు, ఇంక నా వల్ల అవ్వట్లేదు, నేను బతకాలని లేదు, నాకు ఎంతో క్లియర్ చేసు, కానీ నేను మారట్లేదు, నా వల్ల కాదు, ముఖం చూపించలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఎంతో కష్టపడుతున్నాను అప్పులు క్లియర్ చేయడానికి, కానీ అవ్వట్లేదు, పెరిగిపోతుంది రోజు రోజుకి, 21 లక్షలు అప్పు అయిపోయింది, నా వల్ల స్మైలీని బాగా చూసుకోవడానికి ఏమి తెలియదు, నా వల్ల అవ్వట్లేదు, నా ఫోన్ అవ్వకపోతే ఇక్కడ బీచ్ రోడ్లో ఎత్తుక్కోండి, నా వల్ల అవ్వట్లేదు, ప్లీజ్ ప్లీజ్, నా వల్ల అవ్వట్లేదు, నేను ఏం చేసుకోలేదు, నాకు అవ్వట్లేదు అసలు.
నేనంత ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వట్లేదు. నేను ఏం చేయలేను అన్నా అసలు నా వల్ల అవ్వట్లేదు. అసలు నాకు చచ్చిపోవాలని ఉంది. నా వల్ల అందరూ ఇబ్బంది పడిపోతున్నారు. నా వల్ల నేనే అంత తప్పు చేశాను. అసలు అంత క్లియర్ చేసినా సరే నేను అసలు మారట్లేదు. నేను ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు నాకు. నా వల్ల మీరందరూ ఇబ్బంది పడిపోతున్నారు. అసలు పాపస్ పోయినాక దానికి ఏమి తెలియదు. బాగా పెంచండి. ఉంటాను. నా ఫోన్ అవ్వకపోతే అక్కడ తుక్కడు బీచ్ రోడ్లో ఉంటాను. బాగుంటుందండి అందరూ.